మంచు కుటుంబంలో ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో తెలియంది కాదు. సోషల్ మీడియా అంతా కూడా ఈ వివాదం గురించే చర్చించుకుంటోంది. ఓవైపు మోహన్ బాబు, మరోవైపు మనోజ్, ఇంకోవైపు విష్ణు. ముగ్గురు కూడా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకరిపై ఒకరు కంప్లైంట్స్, మీడియాతో మాట్లాడడం, ప్రెస్ మీట్స్, ఇలా వాతావరణం చాలా వేడిగా ఉంది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది అనే విషయంలో ఇప్పటి వరకు చాలానే కథనాలు వినిపించాయి. ఆస్తి కోసం కాదు, ఇది నా ఆత్మగౌరవం కోసం, నా భార్య బిడ్డల సేఫ్టీ కోసం అంటూ మనోజ్, ఆస్తుల విషయంలోనే అంటూ మోహన్ బాబు ఆడియో నోట్. ఇలా మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ హాట్ టాపిక్గా మారింది. రోజుకు గొడవలు పెరుగుతున్న సమయంలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ వీటిలో మంచు లక్ష్మి పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. అసలు ఆమె ఎక్కడున్నారు, ఎందుకు తండ్రి కొడుకుల గొడవల మ్యాటర్కు దూరంగా ఉంటున్నారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయన్న మాటలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కూడా మంచు లక్ష్మి ఈ కుటుంబ వివాదాలకు దూరంగా ఉంటూ తన జీవితంలో కొత్త మార్పులకు దారి తీర్చుకున్నారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే ముంబైకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. అక్కడే ఉంటూ తన వ్యక్తిగత జీవన శైలిని, సినీ ప్రయాణాన్ని అక్కడే కొనసాగిస్తున్నారట. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య వరుస పోస్ట్తో యాక్టివ్గానే ఉన్నారు. అయితే మోహన్ బాబు, మనోజ్ల మధ్య వివాదం తలెత్తిన రోజునే మంచు లక్ష్మి ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి సోదరుడితో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే ఎవరి వైపు వారు తమ స్థాయిని తగ్గించడానికి సిద్ధంగా లేకపోవడంతో లక్ష్మి ఎవరికీ చెప్పలేక వెంటనే ముంబైకి తిరిగి వెళ్ళిపోయారని సమాచారం. కుటుంబంలో విభేదాలను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఈ గొడవ నుండి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మనోజ్ అంటే కూడా ఆమెకు ప్రత్యేకమైన ఆప్యాయత ఉంది. చాలా సందర్భాల్లో ఈ విషయం బయటపడింది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి పక్షాన మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఫ్యామిలీ గొడవలు మరింత ముదిరితే సమస్యలు పెరుగుతాయని ఆమె భావించి కుటుంబ సంబంధాలకు హాని కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఒకవేళ గొడవలు కాస్త సర్దుమణిగిన తర్వాత మరోసారి మనోజ్, మోహన్ బాబులతో లక్ష్మి మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.